నమస్తే GB7 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో న్యాయవాదుల నిరసన. స్థానిక రాయచోటిలో శుక్రవారం నాడు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ రాయచోటి కోర్టు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా నిర్వహించారు. భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో IIL రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఈశ్వర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు భద్రత కల్పించడం ద్వారా న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదని నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనలో IIL నాయకులు యు ధనుంజయ కుమార్, మిఠాయిగిరి ఖాదర్ బాషా, ఆనంద్ కుమార్, పి రెడ్డి బాషా, కిరణ్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. అసెంబ్లీలో వెంటనే న్యాయవాదుల చట్టం బిల్లును న్యాయవాదుల పరిరక్షణ చట్టం బిల్లును న్యాయవాదుల పరిరక్షణ చట్టం బిల్లును న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెస్తామని గత ఎన్నికల 2024 ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నప్పటికీ కూడా ఇంతవరకు ముసాయిదా బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ముసాయిదా బిల్లు అంటే నమూనా ఎట్లా ఉండాలనే ఒక ముసాయిదా మొదట ప్రకటిస్తారు. అది ప్రకటించిన తర్వాత పబ్లిక్ లో చర్చకు పెట్టి న్యాయవాదుల సమక్షంలో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి తర్వాత పెద్దల సభలో ఆమోదించి దాన్ని చివరికి ఒక చట్టం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా జరగాలంటే ఇప్పుడు మొదలుపెట్టినా కూడా దాదాపుగా 1 సంవత్సరం పూర్తవుతుంది. కాబట్టి అంటే హామీ ఇచ్చిన 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా లేట్ చేసిందనేది మేము అనుకుంటున్నాం. ఈ విషయం పైన భారత న్యాయవాదుల సంఘం ఈ మధ్యనే జూన్ 26వ తేదీ విజయవాడలో ప్రోగ్రాం పెట్టి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ నెల 10వ తేదీన చలో విజయవాడ వేలాది మంది న్యాయవాదులతో ఈ కార్యక్రమం న్యాయవాదుల పరిరక్షణ చట్టం సాధన కోసం చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ మధ్యలోనే నిన్ననే ప్రభుత్వం ఈ విషయం తెలుసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియడంతో చలో విజయవాడ కార్యక్రమం చేయడం వలన మనకు నెగిటివ్ విచారం వస్తుందని ఒక లీక్ వదిలి చట్టం చేస్తున్నామని చెప్పేసి ఒక లీక్ వదిలారు పత్రికలకు. ఎందుకంటే అది కూడా మంచి శుభ పరిణామమే. ఇప్పుడైనా చేయడం అనేది మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పీడ్ గా స్పందించి న్యాయవాదులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి భారత న్యాయవాదుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇప్పటికే రాజస్థాన్ లో మొట్టమొదట ఈ చట్టం వచ్చింది, తర్వాత కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. ఇన్ని రాష్ట్రాల్లో వచ్చినప్పటికీ కూడా మన రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడిందని చెప్పాలి. తమిళనాడు రాష్ట్రం కూడా దగ్గరలో చేయబోతున్నారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా భారత న్యాయవాదుల సంఘం యొక్క కృషితో ఈ చట్టం అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యరూపం దాల్చుకుంటోంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చేసి న్యాయవాదుల యొక్క వృత్తిపరమైన ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకు నష్టం కలగకుండా సరైన పద్ధతిలో ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ముందుకు నడవాలంటే కూడా అదేదో న్యాయవాదుల పర్సనల్ సమస్య కాదు. ఇది కక్షిదారుల యొక్క వాదనలను కోర్టులో బలంగా మేము వినిపించినప్పుడు రకరకాల సమస్యలు మాకు ఎదురవుతాయి. ఆ సమస్యలన్నీ కూడా ఈ న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో ఒక మూలస్తంభం లాంటిది. ఈ న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే న్యాయవాదులు నిర్భయంగా పనిచేయాలి. ఆ నిర్భయంగా పనిచేయాలంటే వాళ్ళకి రక్షణ అవసరం. అందుకే రక్షణ చట్టాన్ని మేము అడుగుతున్నాం. అదేదో మా రక్షణ కోసం కాదు, ఈ ప్రజల యొక్క వాయిస్ను, కక్షిదారుల యొక్క వాయిస్ను మేము వినిపించినప్పుడు మాకు కలిగే ఇబ్బందుల నుంచి రక్షణ కావాలని కోరుతున్నాం. కానీ అదేదో మా ఇంటి కోసం, మా ఫ్యామిలీ కోసం కాదు. ఇది మొత్తం సొసైటీలో భాగంగా సొసైటీలో ప్రజల యొక్క అవసరం రీత్యా ఈ చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.